ఈ యొక్క ఆరాధనలో యేసుక్రీస్తుని మరొక పర్యాయం మనము ఆయన యొక్క భూమిపైన పుట్టిన తన పుట్టుకను, తన యొక్క పుట్టుక వృత్తాంతాన్ని కొన్ని వారాల నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మనము ఆయన పుట్టుకను గురించి ధ్యానం చేసుకోబోతున్నాం. మనకు ఆధారము పరిశుద్ధ గ్రంథమే. దేవుని నిజ రక్షకుని తెలుసుకోవడానికి ఆయన ఏమై ఉన్నాడో మన పట్ల మనం ఏ విధంగా మార్చబడాలో, ఏ విధంగా తెలుసుకొని మన నిరీక్షణ, మన విశ్వాసము నిరంతరం కొనసాగుతూ ఆయన రెండవ పర్యాయం ఆయన రాకడ వరకు మనము చనిపోయిన నిత్యరాజ్యములో వెళ్ళేటంత వరకు మన నిరీక్షణ కొనసాగడానికి మనకు మూలాధారము పరిశుద్ధ గ్రంథమే. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం మొదటి అధ్యాయంలోనే స్టార్టింగ్లోనే ఆ ప్రభువు ఒక మాట అన్నాడు. దేవుడు రాయిస్తూ ఆదికాండంలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏమని వాక్యము చెప్తూ ఉందంటే, దేవుడు ఏమని రాయించాడంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. మూడవ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేర్లు పెట్టెను అని రాయబడింది. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించినప్పుడే ఆయన నోటి నుండి వచ్చిన మాట ఏంటంటే, దేవుడు వెలుగు అని. మూడవ వచనం, దేవుడు వెలుగు, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూశాడు. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసినప్పుడు చీకటి గురించి మాట్లాడలేదు ఆయన. వెలుగు మంచిదైనప్పుడు చీకటి మంచిది కాదనే కదా అర్థము. వెలుగు మంచిదైనట్లు చూచాడు. వెలుగు మంచిదైనట్లు చూసిన దేవుడు, వెలుగైన దేవుడు, ఆయన ఈ లోకానికి పుట్టిన సమయం ఏదో తెలుసా? గొల్లలు అంటారు. గొల్లలకు దేవదూత ప్రకటిస్తుంది. లూకా సువార్తలో 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, చాలు, రాత్రి వేళ యేసుక్రీస్తు జన్మించాడని ప్రపంచమంతా రాత్రి పూట తెల్లవారుజామునే లేచి భజనలు తిరుగుతూ చింతలేదిక యేసు పుట్టెను అనే పాట మనం పాడుతూ ఉంటాం. వెలుగును గురించి పాడుతూ ఉంటాం. వెలుగు ప్రకాశించెను అని, రక్షకుడు ఉదయించినాడట మన కొరకు అని మనం పాడుతూ ఉంటాం. ప్రియులారా, వాక్యంలో ఆదికాండంలో మొదటి అధ్యాయం 2వ వచనం 3వ వచనాలలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగు మంచిదైనట్లు చూసిన ఆ దేవుడు రాత్రి ఎందుకు జన్మించాడు? ఆ దేశంలో గొర్రెల కాపరులు రాత్రి తమ
పొలములో ఉండి మందను కాచుకొని చుండగా దేవదూత వారి వద్దకు వచ్చి నిలిచినప్పుడు ప్రకాశమానమైన వెలుగు వాళ్ళు చూడగలిగారు. వెలుగైన దేవుడు వెలుగు మంచిది అని చెప్పిన ఆ ప్రభువు రాత్రి ఎందుకు ఆయన ఈ లోకానికి రావడం జరిగింది అని మనం చూస్తే, మనం ఎంతసేపు ఎట్లా చూస్తూ ఉంటామంటే రాత్రి చీకటి, పగలు వెలుతురు, వెలుగు అని మనం చూస్తూ ఉంటాం. ఎంతసేపు రాత్రి పగలు అని మనం చూస్తూ ఉంటాం. కానీ రాత్రి గుణాన్ని, రాత్రి క్రియలను, పగులు గుణాన్ని, గుణాన్ని మనము ఆలోచించాం. ఎంతసేపు రాత్రి చీకటని, పగులు వెలుతురని మనం ఆలోచిస్తాం. కానీ రాత్రి దాని గుణమేంటి, పగలు గుణమేంటి అని మనం ఆలోచించాం. రాత్రి జరిగే కార్యాలేంటి, పగలు జరిగే కార్యాలేంటి మనం ఆలోచించాం. ఎంతసేపు రాత్రి అంటే చీకటి, పగలు అంటే వెలుతురు అనుకుంటాం. కానీ రాత్రి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు జన్మించారు? వెలుగైన దేవుడు, వెలుగు మంచిదని పలికిన ఆ ప్రభువు ఎందుకు రాత్రిని ఎన్నుకొని రాత్రి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది? చీకటిగా మనం చూడక, వెలుగును వెలుగుగా చూడక, వాడిని గుణాన్ని మనం చూడగలిగితే ఎందుకు ఆయన రాత్రి ఈ లోకానికి వచ్చాడో, చీకట్లో ఎందుకు ఆయన జన్మించాడో మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు ఆయన, వెలుగుకు చీకటికి పొత్తెక్కడ అంటాడు. వెలుగుకు చీకటికి పొత్తెక్కడ? పొత్తు లేదు. కానీ ఆయన చీకటితో పొత్తు పెట్టుకొని చీకటి రాత్రి ఎందుకు ఈ లోకానికి రావడం జరిగింది? ఒకసారి నేను దరిదాపు నాకు ఒక 19-20 సంవత్సరాలు ఉంటాయి. 19-20 సంవత్సరాలు ఉన్న ఆ వయసులో మా చిన్నాన్న రేణిగుంటలో ఉండేవాడు కాపురం. అక్కడికి నేను అడిగి మన చిన్నాన్న దగ్గరికి వెళ్ళిపోయా. ఒక 2 రోజులు ఇట్లే సెలవుల్లో ఉండొద్దామనేసి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ 2-3 రోజులు అయిపోయిన తర్వాత మా చిన్నాన్న రైల్వే స్టేషన్‌కి వచ్చి నన్ను ట్రైన్ ఎక్కించినాడు. నువ్వు ట్రైన్‌లో నుండి కిటికీలో నుండి చూస్తూ ఉండు. కడప అని వచ్చినప్పుడు కడపలో దిగి ఆ నుంచి బస్‌కి ఎక్కి వెళ్ళిపో అని. నాకు కొంచెం ఐడియా ఉంది. నేను పనికి వెళ్ళాలి నాయనా అని చెప్పి నన్ను ట్రైన్‌లో కూర్చోబెట్టి వెళ్ళిపోయినాడు. అది ఎట్లా మా చిన్నాన్న పొరపాటుగా ఎక్కించాడో మరి ఎట్లా ఏం జరిగిందో తెలియదు కానీ అది చెన్నైలోకి వెళ్ళి ఆగింది. చెన్నైకి వెళ్ళిపోయింది. ఇట్లా కడప రూట్ కాకుండా అట్లా చెన్నై మార్గం గుండా వెళ్ళిపోయింది. చూస్తూ ఉన్నాను, తెలుగు అక్షరాలు వస్తూ అవి తమిళ అక్షరాలు వస్తూ వచ్చాయి. నాకేం అర్థం కాలేదు. చివరికి చూస్తే చెన్నైలో వెళ్ళి ఆగింది. అక్కడ దిగి చూస్తే తెలుగు చాలా మంది మాట్లాడే వాళ్ళు లేరు. అందరూ ఏరే భాషతో మాట్లాడుతున్నారు. ఒక భయం, దాదాపు 5 అయిపోయింది. నేను వెళ్ళే కొద్ది 4 ఆ సమయం అయిపోయింది. చాలా భయం వేసింది. ఎవరిని అడిగినా వాళ్ళు తెలుగు మాట్లాడలేదు. ఆ రైల్వే స్టేషన్‌లో రైళ్లు వస్తున్నాయి, పోతున్నాయి. అనేక మంది రద్దీ జనాలు జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో ఒక ఆయన తెలుగాయన నాకు పరిచయం అడిగితే, అరే మరి ఎట్లా తప్పోయి వచ్చావు అని చెప్పి ఆయన నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ కడప రూట్ వెళ్ళాలంటే పొద్దున 8 గంటలకు ట్రైన్ ఉంది. అంతవరకు ఎట్లా నీ పరిస్థితి? ఇక్కడే ఉండు, ఇక్కడే తినేసి ఇక్కడే ఉండు అని చెప్పాడు ఆ మాట. ఆ మాట చెప్పినప్పుడు నేను ధైర్యం తెచ్చుకొని పగలు 4 గంటల నుంచి 5, 6 వరకు నేను ఉండగలిగిన బాగా ధైర్యంగా. 6, 7, 8 అయిన తర్వాత చీకటి చిన్నగా జనాలు తగ్గుతూ వచ్చినారు. నాకు ముందుగానే భయం ఉంది కాబట్టి ఒళ్ళులో నేను నిద్రపోలేదు. మేలుకున్నాను. తిండి కూడా లేదు. తినకుండా మేలుకున్నాను. డబ్బులు ఉన్నాయి కానీ తినకుండా మేలుకున్నాను.
టైం గడిచే కొద్దీ జనాలు తగ్గిపోయారు. టైం గడిచే కొద్దీ అక్కడికి ఒక్కొక్కరుగా ఆ చీకటిలో, ఆ రాత్రి సమయంలో ఒక్కొక్కరుగా పనికిమాలిన గుంపంతా చేరడం ప్రారంభించారు. రైలు బోగీలు కొన్ని అక్కడే నిలిచిపోయిన బోగీలున్నాయి. పాతబడిన బోగీలు పక్కనున్నాయి. చాలా ఉన్నాయి. రైల్వే ట్రాక్ పైన పక్కన తిరిగే ఆహ్, ఆహ్, ఇంజిన్‌లు ఆ బోగీలు మరొక వైపు ఉన్నాయి. వస్తున్నాయి, పోతున్నాయి తెల్లవారులు. అయితే పక్కన పాడబడిన దాంట్లో చిన్నగా ఆడోళ్ళు రావడము, వెళ్ళడము, మగోళ్ళు వాళ్ళెమ్మటి రావడము, వెళ్ళడము, గొడవ పడడము, బంగ్యాకు తాగేవాళ్ళు, ఆ సాధువులుగా ఉండేవాళ్ళు, గబిగిబిగా ఏదో శబ్దం అరవడము, ఏదో దొంగలు వచ్చి వెళ్ళిపోతున్నట్టుగా పరిగెత్తడము. అక్కడ రకరకాల వ్యక్తులు చూసినప్పుడు చాలా భయమేసింది నాకు. ఆ రాత్రి దర్దాపు 12 గంటలు అయిపోయింది. 1 గంట అయిపోయింది. అదే సందర్భంలో రకరకాల వ్యక్తులు అక్కడ నేను చూస్తూ ఉన్నాను. చాలా భీతి, చాలా భయపడ్డాను. అక్కడ వేశ్యలు వచ్చారు, దొంగలు వచ్చారు, తాగుడుబోతులున్నారు, జూదం ఆడుకుంటూ ఉన్నారు, సాధువులున్నారు. ఇంకో గుంపు ఎవరంటే ప్రేమించుకొని లేచిపోయి వెళ్ళారంట అక్కడికి. వారి కోసం కొంతమంది ఎతుకుతూ ఉన్నారు. వాళ్ళెక్కడో దాక్కున్నారు. అక్కడ వాళ్ళున్నారు. ఇల్లు విడిచి వచ్చిన వాళ్ళున్నారు. గుడ్డి వాళ్ళున్నారు. రోగ పీడితులున్నారు. దరిద్రులున్నారు. పేదలున్నారు. రకరకాల జనాలు ఉన్నారక్కడ. తెల్లవార్లు వస్తున్నారు, పోతున్నారు. తెల్లవార్దులు గొడవ పడుతున్నారు. పొగ తాగుతూ ఉన్నారు. తిట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నారు. గాయపరుచుకుంటున్నారు. రాత్రి చీకట్లో జరిగే ఆ తతంగమంతని చూసినప్పుడు చాలా భయపడ్డాను. దరిదాపు ఒక 2 గంటల సమయంలో పోలీసు వారు ఒక ముగ్గురు, నలుగురుగా పోలీసు వారు వచ్చారు. పోలీసు వారొచ్చి వాళ్ళందరినీ తరుముతూ, కొడుతూ, గాయపరుస్తూ, అందరినీ తోలుకొని అందరినీ లేండి. పిల్లలు కొంతమంది ట్రైన్ తప్పోయి, నాలాంటోళ్ళు కూడా ట్రైన్ తప్పోయి, లేకపోతే తెలియక తప్పోయి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ప్లాట్‌ఫారం మీద పండుకున్న వారిని కూడా లేపి వాళ్ళని కొడుతూ ఉన్నారు. వారిలో నేను ఒకడిని. లేపి పాండే అని చెప్పి అందరినీ మంచి వాళ్ళను, చెడ్డ వాళ్ళను, తాగుబోతులను, వేశ్యలను, దొంగలను, తప్పోయి వచ్చిన వారిని, రకరకాల మనుషులందరినీ కూడా పోలీసు వారు వచ్చి నాతో సహా అందరినీ పాండే అని చెప్పి అందరినీ తోలుకొని పోతూ ఉన్నారు. ప్రియులారా, మనము కళ్ళారా వాటిని చూసినప్పుడు, మనం వాళ్ళని పట్టుకుపోయినప్పుడు, వాళ్ళు మనం పట్టుకొని వెళ్తున్న వాటిలో ఏదో ఒక గుణం మనలో ఉంది. ఆ కున్న వారికి ఏదో ఒక గుణం ఉంది. ఆ గుణాన్ని బట్టి, వాళ్ళు వ్యతిరేకమైన కార్యక్రమాలను బట్టి, సమాజానికి పనికిరాని పనులను బట్టి అటు వారందరినీ పోలీసు వారు ఆ రాత్రి సమయంలో తోలుకొని వెళ్తా ఉన్నారు. ప్రియులరా, మనం లోకంలో మన జీవితం ఒక ట్రైన్ లాగా ఉంది. మన ప్రయాణం ఒక ట్రైన్ బోగీల్లాగా ఉన్నాయి. ఈ లోకానికి వచ్చాం, వెళుతున్నాం కానీ రైలు స్టేషన్ లాగా ఉంది మన జీవితం. మనం చేసిన, లోకస్తులు చేసిన పాపమును బట్టి ఆ పాపమును మనం పట్టుకుంటుంది. పోలీసు వారు ఆ రాత్రి సమయంలో వారిని ఏ విధంగా పట్టుకుంటున్నారో ఆ విధంగా
మనం చేసిన పాపం మనల్ని పట్టుకుంటుంది. ఏబు మాట్లాడతాడు ఏబు గ్రంథంలో చూడండి. ఏబు గ్రంథము 24వ అధ్యాయం 19వ వచనం. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాతాళము పాపము చేస్తే వాళ్ళని పట్టుకుంటుంది, విడిచిపెట్టదు. ఏ భేదమును లేదు. లోకంలో అందరూ పాపం చేశారంటాడు పౌలు, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుని మహిమను, దేవుని వెలుగును పొందలేక చీకటి బతుకుతూ చీకట్లోనే చీకటి ఆనందం పొందుతూ ఈ లోకంలో పట్టుబడుతూ పాపానికి, పాపం ద్వారా వచ్చే జీతం మరణాన్ని పొందుతూ ఉన్నారు. పాతాళం పాపం చేసిన వారందరినీ పట్టుకుంటుంది అన్న సంగతి మరిచి తెలిసి చీకటి బతుకుతున్నారు చాలా మంది. మనం ఈ లోకంలో ఏమీ లేదులే, ఏమీ కాదులే అనుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి హెచ్చరిస్తున్నాడు. ఆయన ఈ లోకంలో ఒకవేళ మిమ్మల్ని కన్ను అభ్యంతరకరంగా ఉంటే కన్నును పెరికేయమన్నాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాలు అభ్యంతరకరంగా ఉంటే కాలును నరికేసేయి, చేతులు అభ్యంతరకరంగా ఉంటే చేతులను తీసేసేయి. ఎందుకంటే నువ్వు అంగహీనుడు అయి ఉండి నరకంలో వెళ్లకుండా పరలోక రాజ్యం వెళ్ళుట నీకు మంచిది కదా. నీకు అవయవాలు అన్నీ ఉండి నరకంలో వెళ్ళుట నీకేమి ప్రయోజనము అని ఆయన మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 43వ వచనంలో అంటాడు. ఏమన్నాడు అక్కడ? అగ్ని నరకమున అమ్మా, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నేను చెప్పాను కదా, బైబిల్ గ్రంథంలో ఉంది కదా. నీ కాళ్ళు అభ్యంతరకరంగా ఉంటే నువ్వు ప్రభుని నమ్మిన తర్వాత, ప్రభుని విశ్వసించిన తర్వాత, నిన్ను నువ్వేమో తెలుసుకున్న తర్వాత, ప్రభులో నువ్వు బ్రతుకుతున్నప్పుడు, ప్రభునందు నీ విశ్వాసము, ఆ లోకరక్షకుడు నా కొరకు ఈ లోకంలో జన్మించాడు నువ్వు నమ్మినట్లా, ఆయనకు వ్యతిరేకమైనది ఏదైనా నీ జీవితంలో ఉంటే, ఆయన మాటలకు, ఆయన వాక్యంకి వ్యతిరేకమైనది ఏదైనా మన జీవితాల్లో ఉంటే, దాన్ని మన శరీరం ప్రోత్సహిస్తూ ఉంటే, పురుగొల్పుతూ ఉంటే, మనల్ని పాపంలో పడేటట్టుగా చేస్తూ ఉంటే, దాన్ని నీ యొద్ద నుండి తొలగించుకోవటం మంచిది. అది కాలైనా, చెయ్యైనా, కన్నైనా, నోరైనా, నాలుకైనా నరికిపోయి కోసివే అన్నాడంటే ఎంత దారుణమైన మనుషుని యొక్క జీవితము నరకంలో కెలుతుందో, అది అగ్ని ఆరదు, పురుగు చావదన్న ఆయన మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాపం ద్వారా వచ్చు ఆ జీవితం అది. దాని నుండి మనల్ని విడిపించటానికి, రక్షించటానికి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అటువంటి పాపపు ఊబి నుండి, అటువంటి పాపపు బ్రతుకు నుండి మనం విడిపించడానికి చీకటితో పొత్తు లేని ఆయన, పాపముతో పొత్తు లేని ఆయన, పరిశుద్ధుడైన ఎలుగు కలిగిన ఆయన, పరిశుద్ధుడైన ఆ దేవుడు చీకటితో పాపులతో పొత్తు పెట్టుకున్నాడు. ఆయన వెలుగు మంచిదైన చూసిన ఆ మంచి దేవుడు, ఆ మంచి ప్రభువు మన కొరకు చీకటి క్రియల నుండి విడిపించడానికి, చీకటి బ్రతుకు నుండి విడిపించడానికి వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మంచి దేవుడు, ఆ మంచి వెలుగైన, ఆ మంచి క్రియలు కలిగిన ఆ ప్రభువు, మంచి క్రియలు, ఆ మంచి దేవుడైన దేవుడు మనల్ని ప్రేమించి
మనల్ని ప్రేమించి, మనల్ని ఆశీర్వదించడానికి, మనం ఆ పాప ఊబిలో నుండి విడిపించడానికి, ఆ మరణం నుండి మనం తప్పించడానికి రక్షకుడుగా ఈ లోకానికి పుట్టాడని దేవదూతలు అంటున్నాయి. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం ఇది. దావీదు పట్టణమందు నేడు నేడు ఆ రోజే ఇప్పటికి 2025 సంవత్సరాల క్రితమే ఆ రోజే భూమిపైకి నిజమైన వెలుగు వచ్చింది. అంతవరకు నిజమైన వెలుగు రాలేదు. అంతవరకు మనం చూస్తున్న ఈ వెలుగు కాదు. అంతవరకు లోకంలో చూపెట్టే మనుషుల యొక్క ప్రేమ కాదు. అంతవరకు లోకంలో మనకంటూ ఒకరున్నారన్న వ్యక్తి భరోసా లేని ఒక గొప్ప భరోసా నరకము నుండి, పాపం నుండి, పాప చీకట్ల నుండి విడిపించడానికి దొంగలకు, వ్యభిచారులకు, అహంకారులకు, దూషకులకు, తిట్లుబోతులకు, తాగుబోతులకు, తప్పిపోయిన వారిని, దరిద్రులను ఈ లోకములో విడిపించడానికి, రక్షించడానికి, తన వెలుగులోకి వాళ్ళను పిలిపించి ఆయన బోధించి నిలవబెట్టడానికి ఆయన ఈ లోకానికి చీకట్లో పుట్టవలసి వచ్చింది. రాత్రిపూట రావడం జరిగింది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చెను. ఎంతో మందిని ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంతో మందిని పాపము చేత పట్టుబడిన వారిని, ఒక స్త్రీని ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలని ఒక స్త్రీ నిలవబెట్టి అందరూ ఆ యూదులందరూ ధర్మశాస్త్ర ప్రకారంగా, మోషే మాకు ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా మేము రాళ్ళతో కొట్టి చంపాలి అని ఒక స్త్రీ నిలవబెడితే, మీలో ఎవరు పాపం చేయని వారు ఉన్నారో వాళ్ళు మొదటిగా రాయి వేయండి అని చెప్పి పాపం చేసిన స్త్రీని రక్షించింది ఆ వెలుగు. చీకటి బతుకుతున్న ఆ స్త్రీని రక్షించి, అమ్మ ఇక మీద నువ్వు పాపం చేయొద్దని చెప్పింది ఆ యొక్క వెలుగు, ఆ మంచి వెలుగు. ఆ మంచి వెలుగైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆమె జీవితాన్ని ఏమైందో ఆయన చూపెట్టిన వారు తన వెలుగుతో, తన మాటలతో. లోకమనే చీకట్లో పాపం చేసిన వారందరూ చేతిలో రాయి పట్టుకొని పాపం చేసిన స్త్రీని శిక్షించడానికి పూనుకున్నారు. అందరూ పాపం చేసిన వారే, కానీ ఆ వెలుగులో అందరి పాపాన్ని ఆయన బయట పెట్టగలిగాడు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు, వృద్ధులు అందరూ కూడా ఆ వెలుగులో చూసి తమ పాపమును గుచ్చబడి వాళ్ళు ముఖము చాటేసి రాళ్ళేసి వెళ్ళిపోయినారు. అమ్మా ఎవరు నీ శిక్షించలేదా అంటే, లేదు ప్రభువా అంది. అమ్మా ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు. హల్లెలూయా. ఎంత మంచి గుణం కలిగిన యేసుక్రీస్తు యొక్క పుట్టుక, క్రిస్మస్ వెలుగు రాత్రి ఎందుకు అయినా పొత్తు పెట్టుకున్నాడు చీకటితో. చీకట్లో రాత్రిలో ఎందుకు ఈ లోకానికి రావడం జరిగింది? చిన్నదో పెద్దదో ఏదో మనం అందరము పాపం చేసిన వారమే. మన పాపములను నడిపించి మన ఆత్మ, మన దేహములు, శరీరములు నరకానికి వెళ్ళకుండానట్లుగా మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చాను. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, నశించిపోయిన మానవాళిని అంధకార సంబంధమైన క్రియల చేత గడాంధకారపు లోయలోకి వెళ్ళవలసిన, పాతాళానికి వెళ్ళవలసిన, నరకానికి వెళ్ళవలసిన మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. బంధకములను విడిపించడానికి. ఒకరు ఒంటి మీద బట్టలు లేకుండా సమాధుల్లో తింటూ, రాళ్లతో గాయపరుచుకుంటూ, కేకలేసుకుంటూ, ఊరు జనాల మధ్య, ఊరు బయట కేకలేస్తూ తిరుగుతున్నాడు. యవనస్తుడు, బలమైన వాడు, ఒంటి మీద బట్టలే. తన ఇంటి వారు అందరూ కలిసి అతన్ని సాధువు చేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఏమీ ప్రయోజనం లేదు. వాడిని విడిచిపెట్టేశారు. కానీ యేసుక్రీస్తుకు ఎదురైనప్పుడు యేసుక్రీస్తు వారు వాణ్ణిలో ఉన్న దయ్యములన్నిటినీ
వెళ్ళగొట్టాడు. అంధకార సంబంధమైన దెయ్యాలు, చీకటి దెయ్యాలు అవి యేసుక్రీస్తుని బెదిరించాయి. నా పేరేమో తెలుసా, నా పేరు సేన అన్నాయి. మేము అనేకమైన దెయ్యాలుగా ఉన్నాం. ఈరోజు అనేకమైన దెయ్యాలు ఉన్నాయి. అహంకారం అనే దెయ్యం లేదా, అసూయ అనే దెయ్యం లేదా మనలో? వాన్లోనే ఉన్నాయనుకుంటున్నాం మనం. వాన్లోనే ఉన్నాయనుకుంటున్నాం. నేను వెలుగులోనే ఉన్నానులే అనుకుంటున్నావు. నీ లోపట చీకటి బ్రతుకును మనం ఒకసారి చూస్తే మన ఆలోచనకి మించని దయ్యాలు మనలో ఉన్నాయి. ప్రేమ చల్లారిపోయింది. క్రీస్తుని తెలుసుకున్నాము అంటూనే క్రీస్తు పనులు ప్రేమ మనలో లేదు. క్రీస్తు వెలుగు నాకు తెలుసు అంటూనే చీకటి బ్రతుకుతున్న అనేక మందిని మనం చూస్తాం. అసూయలు, అహంకారము, ధనమోహము ఇదే శాశ్వతం అనుకొని మనుషులను తునీకరిస్తూ, దేవుని పోలికగా పుట్టిన మనుషులను నిందిస్తూ, అవమానిస్తూ, చంపం కానీ చచ్చేటంత మాటలు మాట్లాడుతూ, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతూ, లోకంలో మనుషులుగా మనము చలామణి అవుతూ, మనుషులు గుణం లేక ఆ సేన దయ్యములు పట్టిన వాని గుణాలు మనలో లేవా? మనల్ని మనం పాడు చేసుకోలేదా? మన జీవితాన్ని మన నోటితో పాడు చేసుకోలేదా? మన తలంపుతో పాడు చేసుకోలేదా? మన మాటలతో పాడు చేసుకోలేదా? ఆ మంచి వెలుగులో ఉంటూనే చీకటి బతుకుతున్నాం మన జీవితాలను. ఆ ప్రభు ఎదురై ఆ సేనా దయ్యం పట్టిన వాని లో నుండి వాని దయ్యాలన్నీ వెళ్ళగొట్టాడు. వాడు స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకొని యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గర పాదాల దగ్గర కూర్చున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మంచి వెలుగులో ఆ మంచి వెలుగు ఎదురైనప్పుడు వాని బంధకాలన్నీ ఊడిపోయాయి. వానిలో ఉన్న దయ్యాలన్నీ తొలగించబడ్డాయి. స్వస్థ చిత్తుడయ్యాడు. ఈ లోకానికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం. ఎందుకంటే చీకటితో పొత్తు పెట్టుకున్నాడు ఆయన. లోకములో చీకటితో పొత్తు పెట్టుకున్న వారు ఎవరూ లేరు. ఏ పార్టీ అయినా ఇది ఓడిపోతుందని ఎవరైనా ఏ పార్టీ అయినా పొత్తు పెట్టుకుంటారమ్మా? పొత్తు పెట్టుకోరు. వీడు మంచివాడు కాదని తెలిసి చెడ్డోడితో ఎవరైనా సాహసం చేస్తారా? చేయరు. వీడెందుకు ఉపయోగం లేడు, వీడు పనికిరాడు, దేనికి కొరగాడు అని వానితో కలిసి తిరుగుతామమ్మా? తిరగం. మనమందరం కూడా మన స్వప్రయోజనం కొరకై మనకేదో లాభం ఆపేక్షించి మనం ఎవరితోనైనా సహవాసం చేస్తాం, ఎవరితోనైనా కలిసి తిరుగుతాం, ఎవరితోనైనా కలిసి నడుస్తాం. కానీ మనలో ఏ మంచి లేకపోయినా, నువ్వు ఎవరికి తరంగాకపోయినా, నీ కుటుంబానికి కూడా ఉపయోగం లేకుండా పోయినా, చీకట్లో ఉన్న మగ్గిపోతున్న నీ జీవితాన్ని, కుటుంబానికి కూడా ఇది అవసరం లేదు వద్దని విడిచిపెట్టిన సేనా దయ్యములు పట్టిన వాడిని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మాటల చేత ఆ చీకటి బ్రతుకు నుండి వాడిని విడిపించినాడు. ఎంత గొప్ప వెలుగు అది! నిజమైన వెలుగు, నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆ వెలుగు క్రియలు ఏంటో తెలుసా? చీకటి క్రియలు మనం విన్నాం. చీకటి క్రియలు ఏంటో, చీకటిలో ఏం జరుగుతాయో మనం విన్నాం. వెలుగు క్రియలు ఏంటో తెలుసా? వెలుగు క్రియలు. వెలుగు అంటే వెలుగు ప్రకాశించింది, అబ్బా తెల్లగా ఉంది, కళ్ళకు మిరుమిట్లు కొలిపింది, అబ్బా చూడలేకపోతున్నాను, ఆ వెలుగు కాదు. ఆ వెలుగులో ఏముంది? ఏమి లేదు. నిజమైన వెలుగు ఏంటో తెలుసా? ప్రేమ. బా ప్రేమ. ఆయన వెలుగు క్రియలు ఏంటో తెలుసా? ప్రేమ. ఎవరు ప్రేమిస్తారండి యేసుక్రీస్తులాగా? ఎవరు ప్రేమిస్తారు? నీ తల్లి ప్రేమిస్తుందా? నీ తండ్రి, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఎవరు యేసులాగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? దయ, కనికరము, జాలి, క్షమాపణ, కరుణ, వాత్సల్యత, ఎట్టి పాపినైనా క్షమించగలిగిన, ప్రేమించగలిగిన ప్రేమ ఆయనది. అది వెలుగు క్రియలు. అటువంటి ప్రేమ కలిగిన దేవుడు చీకటి బతుకుతున్న వారిని వెలుగులోకి నడిపించడానికి ఆయన రాత్రి జన్మించడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బాగా బతుకుతున్నానులే, నేను బాగున్నానులే అని లోపల చేస్తుంది ఒక స్త్రీ. ఆయన పేరు ఏం పేరు? సమరయ స్త్రీ. లోపల చేస్తూ ఉంది.
ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చింది, తప్పు చేయడానికే. యేసుక్రీస్తు ఆ సమరయ గుండా శిష్యులు వెళుతూ ఉన్నారు. శిష్యులు అన్నారు, అయ్యా కొంచెం ఆహారం తీసుకొని వస్తామని చెప్పి ఆయన విడిచి వెళ్ళారు. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఎండ పొద్దు, వెలుతురు బాగా ఉంది. లోపట మాత్రం ఆమె జీవితం చీకటి బ్రతుకే, చీకటి ఆలోచనలే, అంధకార సంబంధమైన బ్రతుకే. మనకు తెలిసిన విషయమే. ఆమెను వెలుగులోకి నడిపించాడు యేసుక్రీస్తు. ఆమె పాపమును కలుగు శిక్షణ గురించి చెప్పాడు. ఎంత గొప్ప వెలుగు! ఆ వెలుగు ఈరోజు మనం చూస్తున్నాం, మన సంఘంలో చూస్తున్నాం, లోకమంతట చూస్తున్నాం. కానీ ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుతున్నది కానీ ఆ ఆ ఆ చీకటి దాన్ని గ్రహించకుండా అంటాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో. ఆ వెలుగు చీకట్లో సంచరిస్తుంది, తిరుగుతుంది. చీకటి బ్రతుకుల మధ్యలో తిరుగుతూ ఉంది. కానీ ఆ ఆ ఆ వెలుగు చీకటి దాన్ని గ్రహించకుండాను. ఎంతమంది ఆ చీకటిని గ్రహిస్తున్నారు? చీకటిని, ఆ వెలుగును గ్రహిస్తున్నారు. ఆ చీకటిని అర్థం చేసుకొని చీకటి నుండి ఆ వెలుగని యేసుక్రీస్తులోకి ఎంతమంది వచ్చి వాక్యం విని పశ్చాత్తాపం పొంది నా కొరకు ఈ లోకానికి పుట్టాడు ఆయన. అంత దీన స్థితిలో పుట్టాడా? అంత గొప్ప వెలుగు ఆయన. మనుషుడు సమీపింపరాని తేజస్సులో ఉన్న అమరత్వం కలిగిన ఆయన. ఆత్మలైన దేవదూతలే చూడలేని మహోన్నతమైన వెలుగు ఆయన. అంత పరిశుద్ధుడు ఆయన. అంత గొప్ప దేవుడు ఎందుకు అంధకార సంబంధమైన ఈ లోకంలో చీకటి బ్రతుకుతున్న నా కొరకు వచ్చాడు? నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నువ్వు గ్రహిస్తున్నావా? క్రిస్మస్ అంటే వెలుగు అంటున్నాం కానీ ఆ వెలుగు క్రియలను చీకటి యొక్క బ్రతుకు నుండి విడిపించడానికి వచ్చాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఆ వెలుగు ఒకసారి ఎరుకో పట్టణానికి వెళుతూ ఉంది. లూకా సువార్త 19వ అధ్యాయంలో. ఆ వెలుగు వెలుగుతూ ఉంటే ఆ వెలుగు దగ్గరికి రావాలని ఒక చీకటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆయన పేరు జక్కయ్య. ఆ చెట్టు ఎక్కిన ఆ జక్కయ్య దగ్గరికి వెలుగు వచ్చి అంటూ ఉంది, నేను నీ ఇంట ఉండవలసి ఉంది, చుట్టూ దిగి అన్నాడు. ఇప్పుడు ఆయన త్వరగా దిగాడంట. సంతోషంగా ఇంట్లోకి ఆయన్ను చేర్చుకున్నాడు. పాప బతుకుతున్న వారందరూ అన్నారు, ఏ పనికిరాని ఇంట్లోకి వెళ్ళాడు. ఈయన నిజమైన వెలుగైతే, నిజమైన దేవుని కుమారుడైతే ఈయన అటువంటి పనికిరాని ఇంటికి వెళ్తాడా? అటువంటి పనికిరాని దాంతో మాట్లాడతాడా? అటువంటి పనికిరానులతో సవాసం తిరుగుతాడా అని అందరు కొనుక్కుంటూ ఉన్నారు. కానీ జక్కయ్య ఇంటికి ఆయనకి వెళ్ళడానికి కారణం ఏంటంటే, చెప్పండి ఎవరన్నా కారణం ఏంటో? కారణం ఏంటి? సంతోషంగా ఆయన్ను చేర్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉంది, చుట్టూ దిగు అన్నప్పుడు త్వరగా దిగి, ఎక్కేటప్పుడు ఎంత కష్టపడ్డాడు కానీ దిగేటప్పుడు చాలా త్వరగా దిగి సంతోషంగా, అక్కడ రాయబడింది, సంతోషంగా ఆయన చేర్చుకొనెను. సంతోషంగా చేర్చుకొనెను అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడు తన చీకటి బ్రతుకు, ఈయన వెలుగు నా జీవితంలోకి వచ్చి నా ఇంట్లో చీకటి అనేటి ఉండకూడదు. హల్లెలూయా. చీకటి అనేటి నా ఇంట్లో ఉండకూడదు. ఈయన వెలుగు గొప్ప వెలుగు అని ఇంట్లోకి వచ్చిన తర్వాత అని అంటున్నాడు, అయ్యా నేను అన్యాయంగా ఎవరి దగ్గరనైనా తీసుకొని ఉంటే ఎంత చెల్లిస్తాను? 4 అంతలు చెల్లిస్తాను. అబ్బా, తన చీకటి బ్రతుకునంతా ఆ వెలుగులో ఆయన మాట్లాడుతూ ఆ భోంచేసేటప్పుడు తన చీకటిని బయట పెట్టుకుంటున్నాడు. నాకు ఈ పాపం జీతం వద్దు, ఈ పాప బతుకొద్దు నాకు ఇక. ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుని ఉంటే దాన్ని 4 గంటలు మరలా చెల్లిస్తాను. నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తాను. సంతోషంగా చేర్చుకున్నాడు. అబ్బా, అది నిజమైన క్రిస్మస్. ఎంత త్యాగము! ఆయన ఆహ్వానించుట్లో, ఆయన పిలుచుట్లో, తన పాపం ఒప్పుకున్నట్లో, ఆ వెలుగును తన ఇంట్లోకి నడిపించుకున్నట్లో ప్రధాన పాత్ర ఎవరిదంటే జక్కయ్యదే. అది నీలోనే ఉంది, నాలోనే ఉంది. మనం ఆహ్వానించగలిగితే ఆ వెలుగు మన ఇంట్లోకి వస్తుంది. ఆ వెలుగు మన ఇంట్లోకి వస్తుంది. అది సంచరిస్తూ ఉంది, లోకంలో సంచరిస్తూ ఉంది. కానీ చీకటి దాన్ని ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన వెళితే వారి చీకటిలో ఉన్న ఆ పాప జీవితాన్ని ఒప్పుకోవాలి, ఇష్టపెట్టాలి. వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు గ్రహించలేరు. కానీ యేసుక్రీస్తు అంటా ఉన్నారు, అగ్ని ఆరదయ్యి పురుగు చావదయ్యా. మనకు తెలుసు వృత్తాంతంలో, ధనవంతుడు లాజరు వృత్తాంతంలో మనకు తెలుసు.
ధనవంతుని యొక్క స్థితి, ఆ అజ్ఞానదు పురుగు చావక ఆయన ఏడుపు, పెడబొబ్బులు, అరుపులు, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అని. చూసారా? యేసుక్రీస్తు ముందే తెలియపరిచిన ఆయన మాటలను మనం ఆలోచన చేద్దాం. కాబట్టి ఎంతో మంది ఆ వెలుగు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంతో మందిని ఆయన ఆకర్షించుకున్నాడు తన వెలుగు చేత, తన ప్రేమ చేత, తన క్రియల చేత. చూపెట్టగలుగుతామా మనము? ఆయన క్రిస్మస్ జరుపుకుంటున్నా, పండుగ జరుపుకుంటున్నా, ఆడంబరంగా చేసుకుంటున్నా ఆయన ప్రేమను ఒక్కటైనా చూపెట్టగలుగుతామా? ఆయన క్షమించగలుగుతామా? ఆ ప్రకాశమానమైన ఎలుగు ఆ ప్రభు మన కొరకు ఆ శిలువలో ఆయన శిలువ వేయబడి ప్రాణం పెడుతున్న ఆ సందర్భంలో క్షమాపణ ఇస్తున్న ఆ సమయంలో ఆ వెలుగును చూడగలిగాడు. దొంగల్లో ఒక దొంగ. నా కోసం వచ్చిన వాడాయన. ఇది మనకు తగిందే. నేను చేసిన పాపానికి, నువ్వు చేసిన పాపానికి తగిందే అని తన పొరుగు దొంగతో మాట్లాడుతూ, ఇది మనకు తగిందే అని చెప్పి, ఈయన ఏ పాపం చేయలేదు, ఏ దోషం లేదు ఈయనలో, ఈయన నా కొరకే ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోమన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు. చూడండి, యోహాను సువార్తలో మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం తీసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండని చెప్పి. నన్ను వెంబడించువాడు చీకట్లో నడవడిక, వాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు. చీకట్లో నడవాడు. నేను లోకానికి వెలుగును. యేసుక్రీస్తు లోకమునకు వెలిగించడానికి, మన బ్రతుకును చూపెట్టడానికి, మనం ఏమై ఉన్నామో మనం ఆయనకు తెలియపరచడానికి ఆయన మన కొరకు లోకానికి వచ్చాడు. ముగించుకుందాం ప్రియులరా, ఒక్క వాక్యం చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 45వ వచనం. 35వ వచనం. అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనుకుంటున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచు వాడు తను ఎక్కడికి పోచున్నాడో ఎరగడు. మీరు వెలుగు సంబంధుల అగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. చూశారో, యేసుక్రీస్తు మీ మధ్య కొద్ది కాలం ఉంటుంది ఇంకా వెలుగు, కొద్ది కాలం ఉంటుంది వాక్యం, కొద్ది కాలం ఉంటుంది ఆయన బోధ. భూమిపైన ఆయన వెలుగు, ఆయన వాక్యం, ఆయన నామం ప్రకటించబడుతున్నప్పుడే, ఆయన ఆరాధిస్తున్నప్పుడే, ఆయన గురించిన సంగతులు భూమి నివాసులు తెలుసుకుంటున్నప్పుడే, బోధించబడుతున్నప్పుడే ఆ వెలుగులోకి రండి. నా వెలుగు నుండి ఆ వెలుగు తీసివేయబడే సమయం రాబోతుంది. చీకటి కమ్ముకునే కాలం వస్తూ ఉంది. అప్పుడు ఎవడు ఆ చీకట్లో నడవలేడు. ఇక వెలుగులో ఎవడైనా నడవచ్చు, చీకట్లో ఎవడు నడవలేడు. అవును ప్రియులారా, చీకటి మనం నడవవలసిన త్రోవను కనిపించకుండా చేసేది, మన బ్రతుకును కనిపించకుండా చేసేది, మన రోగమును, మన బాధలను, మన జీవితాన్ని కనిపించకుండా చేసేది చీకటి. అయితే వెలుగు, మనం ఏమై ఉన్నామో, మన జీవితము ఎక్కడికి వెళుతుందో, మన ముగింపు ఎక్కడో, మన బ్రతుకు ఎక్కడో తెలియపరిచేదే వెలుగు. అటువంటి వెలుగును ఈ లోకానికి చెప్పడానికి వచ్చిన యేసుక్రీస్తు, బోధించడానికి వచ్చిన యేసుక్రీస్తు, వెలుగులోకి నడిపించడానికి వచ్చిన యేసుక్రీస్తు, పాపములు క్షమించడానికి వచ్చిన యేసుక్రీస్తు, ప్రేమించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అంకను నీకు సమీపంగా ఉండగానే నీ పాపములు ఒప్పుకొని, నా పాపాలు క్షమించయ్యా అని. ఒకవేళ నువ్వు బాప్తిసం పొందకపోతే బాప్తిసం పొంది యేసునామం, యేసుక్రీస్తు నామందు నువ్వు బాప్తిసం పొందకపోతే. ఎందుకంటే ఆయన సమయం ఉండగానే నీళ్ళు చక్కబెట్టుకోమంటా ఉన్నాడు.
వెలుగు మీ మధ్యలో ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచండి అంటున్నాడు. వెలుగు ఇంక ఉండకపోవచ్చు అంటున్నాడు. చీకటిలో మీకు మార్గం తెలియకపోవచ్చు అంటున్నాడు. వెలుగు ఉండగానే మీ జీవితాన్ని చక్కబెట్టుకోమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, నిజమైన క్రిస్మస్ రాత్రి సమయంలో యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడంటే ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. హల్లెలూయా! ఆయన లోకానికి వెలుగు. అటువంటి వెలుగులో క్రిస్మస్ చేసుకుంటూ ఇంకా చీకటి సంబంధంలాగా బంధువులు పిలుచుకొని తాగుతూ, జూజాలాడుతూ, తప్పుడు పనులు, తప్పుడు ఆటలు, తప్పుడు జీవితం జీవిస్తూ యేసుక్రీస్తుని గురించి పండగ చేసుకుంటూ, భజనలు చేసుకుంటూ, ఆనందిస్తూ, కేకలేసుకుంటూ, ఏమో ఆడంబరాలు చేస్తున్నాం కానీ మన చీకటి జీవితాన్ని ఆయన సన్నిధిలో ఇది నిజమైన క్రిస్మస్. నీ పాపములు క్షమించగలిగిన క్రిస్మస్, నిన్ను ప్రేమించగలిగిన క్రిస్మస్, నిన్ను నిత్య రాజ్యములోకి తీసుకెళ్ళడానికి ఈ లోకానికి పంపబడిన దైవ కుమారుడు పంపబడిన నిజమైన వెలుగు. ఇదే నిజమైన క్రిస్మస్. దాన్ని తెలుసుకోవడానికి పడదాం. మన పాపములు పశ్చాత్తాపం పడడానికి మనం ప్రయాసపడదాం. అటువంటి నిజమైన క్రిస్మస్ నువ్వు కలిగి ఉండాలని దేవుని వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంది. ఇది మనకు మూలాధారం, మూలము దేవుని వాక్యము. వాక్యాన్ని పక్కన పెట్టి వాక్యం ఎద్దుకు రాకుండా, వెలుగు ఎద్దుకు రాకుండా నువ్వు ఎన్ని పండుగలు చేసుకో, నువ్వు ఎన్ని ఆడంబరాలు చేసుకో, నువ్వు ఎట్లా జీవితం జీవించినా ఏ ప్రయోజనం లేదు. ప్రియులారా, మన జీవితం ఏ పాటిది? నరమాతృలైన మనల్ని జ్ఞాపం చేసుకోవడానికి ఆ ప్రభు దిగి వచ్చి మనం క్షమించడానికి మనం ఎంతటి వాళ్ళం? మనము ప్రేమించిన ఆ దేవుడు, చీకటి బ్రతుకులను, చీకటి మనుషులతో పొత్తు పెట్టుకున్న ఆ ప్రభువు, గొప్ప వెలుగైన ఆ దేవుడు, వెలుగు మంచిదని చూసిన ఆ దేవుడు, మంచిది కాని చీకటి బ్రతుకుతున్న చీకటి క్రియల్లో మగ్గిపోతూ మరణానికి పాత్రులమైనటువంటి మనమెక్కడ? పరిశుద్ధుడైన ఆ దేవుడెక్కడ? అటువంటి ఆయన ఈ లోకంలో రాత్రి జన్మించటంలో నీ రాత్రి జీవితాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఉన్నట్లుగా వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ జీవితము సార్థకం చేసుకోమని. నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? క్షమాపణ, ప్రేమ, కరుణ, జాలి, క్షమాపణ. ఆయన వెలుగు క్రియలు. చీకటి ఏంటో తెలుసా? పాపము, అహంకారము, జూదము, వ్యభిచారము, చీకటి క్రియలు. ఇవన్నీ దీని ద్వారా వచ్చే జీతం ఏంటో తెలుసా? మరణం. వెలుగు క్రియలతో వచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా? నిత్య జీవం. ఆ నిత్య జీవం ఇవ్వడానికే వెలుగుగా ఈ లోకానికి పాప బంధక నరకము నుండి, చీకటి బ్రతుకు నుండి ఇడిపించడానికి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి గొప్ప వెలుగుగా రాత్రి జన్మించారు. దాన్నే మనం ఈరోజు క్రిస్మస్ అంటున్నాం. అటువంటి క్రిస్మస్ పండుగ యేసుక్రీస్తు మరొక వెలుగు నీ జీవితంలో ప్రకాశించి నీ జీవితాన్ని మార్చి నిత్యరాజ్యం వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆ ప్రభు కోరుకుంటూ ఈ పండుగలో మరొక్కసారి నీకు జీవితాన్ని ఇస్తున్నాడు. ప్రార్థించుకుందాం, కళ్ళు మూసుకుందాం. కనికర స్వరూపుడైన మా తండ్రి, ప్రేమగలైన మా దేవ, నైనా నీవు నా అందుండి ప్రభువా నన్ను నిలవబెట్టి నీవు ఈ లోకానికి ఎందుకు వచ్చావో, నైనా అంధకార సంబంధమైన క్రియల నుండి రాత్రి చీకటి ప్రభువా జీవితం జీవిస్తున్న మా కొరకు గొప్ప వెలుగుగా ఈ లోకంలో ప్రకాశించి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానాన్ని మేమందరము ప్రభువా ఇని సంతోషించి నీ రక్షణలోకి నడిపించడానికి మాకు ఇచ్చిన నీ కృపను బట్టి స్తోత్రాలు చేయించుకుంటూ వచ్చిన వారందరినీ ప్రభువా పేరు పేరుని దీవించమని, సంఘం అంతటిని ఆయత్తపరిచి తండ్రి అటువంటి ప్రేమ, అటువంటి క్షమాపణ, అటువంటి దయ, కరుణ, వాత్సల్యతలో ఈ బిడ్డలు ప్రభు ముందుకు సాగే భాగ్యాన్ని అనుగ్రహించమని, ఈ క్రిస్మస్ పండుగను ప్రభు అటువంటి ఆనందాన్ని నీ బిడ్డలు జరుపుకోవడానికి కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమందు ఈ మనవులు అడిగి విడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.